బుద్ధుడు 15 ఏళ్ల వయసులో వివాహం చేసుకుని విషప్రయోగం వల్ల మరణించాడు. బుద్ధుని గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. 1. అతని తల్లి తెల్ల ఏనుగు గురించి కలలు కన్నది. బుద్ధుని తల్లిదండ్రులు ధనవంతులు, శాక్యముని రిపబ్లిక్ లో ప్రముఖులు. వారు నాయకత్వం వహిస్తున్నారు. ఒక రోజు అతని తల్లికి ఒక వింత కల వచ్చింది. ఒక శుభప్రదమైన తెల్ల ఏనుగు ఆమె గర్భంలోకి ప్రవేశించింది. 2. బుద్ధుని జననం అసాధారణమైనది. బాలుడు తన తల్లి వైపు నుండి బయటకు వచ్చాడు. ఆమె ఒక చెట్టుకు ఆనుకుని నిలబడి ఉంది. ప్రసవం నొప్పి లేకుండా ఉంది. బుద్ధుడు 7 అడుగులు వేశాడు. అతని అడుగుజాడల్లో తామర పువ్వులు మొలకెత్తాయి. అతనికి సిద్ధార్థ అని పేరు పెట్టారు, అంటే తన లక్ష్యాలను సాధించే వ్యక్తి. అది చాక్యలో సాధారణ సమ్మతి వయస్సు. అతని వధువు యశోధర ఇంకా చిన్నది. ఆమె రాహులు అనే అబ్బాయికి జన్మనిచ్చింది. వారు రాజధాని నగరమైన కపిలవస్తులో విశేషమైన జీవితాన్ని గడిపారు. 4. అనారోగ్యం మరియు మరణం. సిద్ధార్థుడికి దీని గురించి తెలియదు. అతని తండ్రి అతన్ని పాలకుడిగా మార్చాలని కోరుకున్నాడు. కాబట్టి ఆ యువకుడు వాస్తవికత నుండి రక్షించబడ్డాడు. ప్రజలు వృద్ధాప్యంలో ఉన్నారని తెలుసుకున్నప్పుడు అతను కలత చెందాడు. సిద్ధార్థుడు మతం పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. 5. సిద్ధార్థుడు ఇంటి నుండి పారిపోయాడు. అతను చీకటి పడినప్పుడు పారిపోయి అరణ్యంలో దాక్కున్నాడు. అతను తన గుర్రాన్ని విడిచిపెట్టి జుట్టు కత్తిరించుకున్నాడు. సంచారి. సిద్ధార్థుడు మతస్థుడు అయ్యాడు. అతనికి ధ్యానం నేర్పించే ఆధ్యాత్మిక గురువులను కనుగొన్నాడు. కానీ అతను ఇంకా ఎక్కువ కోరుకున్నాడు. 6. సిద్ధార్థుడు తనను తాను కఠినమైన పరీక్షలకు గురి చేసుకున్నాడు. మండే ఎండలో రక్షణ లేకుండా కూర్చున్నాడు. ఉద్దేశపూర్వకంగా పడుకోకుండా ఉండేవాడు. అతను శ్వాస బిగించి కఠినమైన ఉపవాసం ఉండేవాడు. తన శరీరం యొక్క శారీరక ప్రభావాన్ని తగ్గించుకోవడమే దీని ఉద్దేశ్యం. ఇది ఆత్మను స్వేచ్ఛగా చేస్తుంది. 7. ఈ విధానం పని చేయదని సిద్ధార్థుడు నిర్ణయించుకున్నాడు. సంవత్సరాల తరబడి సన్యాసం చేసిన తర్వాత ఆ యువకుడు కుప్పకూలిపోయాడు. అతను ఒక యువతి నుండి పాల బియ్యం భోజనం స్వీకరించాడు. ఉపవాసం విరమించుకున్నందుకు అతని సహచరులు అతన్ని తిరస్కరించారు. అతను బలం పుంజుకోవడంతో అతను దూరంగా వెళ్లిపోయాడు. అతను నిరంజన నది దగ్గర ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అక్కడే అతను మేల్కొలుపు లేదా బోధిని పొందాడు. ఆ విధంగా సిద్ధార్థుడిని బుద్ధుడు, మేల్కొన్నవాడు అని పిలుస్తారు. 8. బుద్ధుడు తన అనుభవాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను మేల్కొన్న తర్వాత చాలా వారాలు గడిచాయి. బుద్ధుడు తాను కొత్తగా పొందిన జ్ఞానాన్ని పంచుకోవాలనుకున్నాడు. అతను మొదట దీని గురించి ఆశావాదంగా లేడు. కానీ ఎవరైనా అర్థం చేసుకుంటారని అతను ఆశించాడు. చుట్టూ ఎవరూ లేరు, కాబట్టి అతను తిరిగి నడిచాడు. బుద్ధుడు తన పూర్వ సన్యాసి సహచరులను కనుగొన్నాడు. వారికి తన అంతర్దృష్టులను వివరించడానికి అతను కొంత జాగ్రత్త తీసుకున్నాడు. 5 సన్యాసులు అతని మొదటి 5 శిష్యులు అయ్యారు. 9. బుద్ధుడు ఫుడ్ పాయిజనింగ్ వల్ల మరణించాడు. తన జీవితంలో మిగిలిన 45 సంవత్సరాలు ఆయన నిరంతరం బోధించాడు. ఆయన ఈశాన్య భారతదేశం అంతటా పర్యటించి వివిధ మాండలికాలలో బోధించాడు. ఆయన 80వ ఏట ఆయన జీవితం ముగిసింది. ఆయన ఫుడ్ పాయిజనింగ్ వల్ల పడిపోయాడు. బుద్ధుడు తన అనుచరులతో ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా అని అడిగాడు. వారికి ఏమీ లేదు. బుద్ధుని చివరి మాటలు ఏమిటే, కారణాల నుండి ఉత్పన్నమయ్యే వస్తువులు కూడా క్షీణిస్తాయి. తగిన జాగ్రత్తతో ముందుకు సాగండి. తరువాత ఆయన తన కుడి వైపున పడుకుని లోతైన ధ్యాన స్థితిలోకి ప్రవేశించారు. బుద్ధుడు ధ్యానంలో మరణించాడు. 10. ఆయన తన పారవేయడానికి సూచనలను వదిలి వెళ్లాడు. ఆయన శరీరాన్ని నార మరియు పత్తితో చుట్టారు. తరువాత దానిని ఇనుప పాత్రలో కప్పి చితిపై కాల్చారు. వాటిని ఇతర రాష్ట్రాల ప్రతినిధులకు ఇచ్చారు. అవశేషాలకు ఉపయోగించే గిన్నె మరియు బుద్ధుని బూడిద కూడా భద్రపరచబడ్డాయి. ప్రతి అవశేషం అంత్యక్రియల స్మారక చిహ్నంగా మారింది. ఇవి బుద్ధుడిని పూజించగల 10 ప్రదేశాలుగా మారాయి.